హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అతి త్వరలో అంటే సెప్టెంబర్ 8వ తేదీ నుండి ప్రారంభం అవ్వబోతుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన తొలి ప్రోమోని హోస్ట్ కింగ్ నాగార్జున విడుదల చేయడం అయితే జరిగింది. దీనితో బిగ్ బాస్ సీజన్ 8 కూడా హోస్ట్ కింగ్ నాగార్జున అని కన్ఫామ్ అయినట్టే. అయితే బిగ్ బాస్ హౌస్లో ప్రతి వారం ఎలిమినేషన్ ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లో ఉన్న వారికి వీడ్కోలు చెప్పి ఆ తర్వాత హోస్ట్ నాగార్జునతో స్టేజ్ మీదకు నుండి హౌస్లో ఉన్న వారితో మాట్లాడి ఆ తర్వాత బిగ్ బాస్ బజ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ప్రతి వారం కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే హౌస్లో ఉన్నప్పుడు స్టేజ్ పై నుండి మాట్లాడే సమయంలో హౌస్ మేట్స్ ఒక రకంగా మాట్లాడతారు. ఒక్కసారి బిగ్ బాస్ బజ్లోకి అడుగు పెట్టగానే అప్పటి వరకు ఫ్రెండ్స్ అంటూ ఇంట్లో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన వారిపై కూడా హాట్ కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పటికే పలుసార్లు ఇది నిరూపితం అయింది. అయితే బిగ్ బాస్ బజ్ ఆసక్తిగా ఉండాలి అంటే బిగ్ బాస్ బజ్ యొక్క హోస్ట్ చాలా కీలకమని చెప్పవచ్చు. బిగ్ బాస్ను ఫాలో అవుతూ వారు చేసిన తప్పులను వెతికి పట్టుకొని వారిని ఇరుకున పెట్టేలా ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. సాధారణంగా బిగ్ బాస్ బజ్కి గత సీజన్ విన్నర్ లేదా రన్నర్ హోస్ట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో విన్నర్ రన్నర్కి ఇంటర్వ్యూ హ్యాండిల్ చేసే స్కిల్స్ లేకపోయినా వారికి హోస్ట్గా చేయడం ఇష్టం లేకపోయినా ఆ సీజన్లో ఉన్న మరో ఫేమస్ కంటెస్టెంట్ని బిగ్ బాస్ బజ్కి హోస్ట్గా నియమిస్తుంటారు. గత బిగ్ బాస్ సీజన్ 7కి బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్ కానీ రన్నర్ శ్రీహాన్ కానీ హోస్ట్గా రాలేదు. సీజన్ 6 మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ అయినటువంటి గీతూ రాయల్ హోస్ట్గా వచ్చింది. అనుకున్నట్టే తన మార్క్ ప్రశ్నలతో కంటెస్టెంట్స్కి ముచ్చెమటలు పట్టించింది. దీనితో సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బిగ్ బాస్ బజ్ హోస్ట్ కోసం టీం ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినప్పటికీ ఇంటర్వ్యూ చేసే సాహసం చేయకపోవచ్చు. ఎందుకు అంటే పల్లెటూరు నుండి వచ్చిన ఒక రైతు బిడ్డ ఇంటర్వ్యూ ఎలా చేయాలి ఏమిటి అన్నది పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. అలాగే రన్నర్ అమర్దీప్ హోస్ట్గా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కన్ఫ్యూజన్ మాస్టర్గా అమర్దీప్కి ఒక పెద్ద బిరుదు అయితే ఉంది. దీనితో హోస్ట్గా ఏమాత్రం ఆకట్టుకుంటాడో అని ఆలోచనలో పడ్డారు బిగ్ బాస్ టీం. ఇక బిగ్ బాస్ టీంకి ముందున్న మరో మంచి అవకాశం ఏమిటి అంటే శివన్న అలియాస్ శివాజీ. శివన్న అయితే బిగ్ బాస్ బజ్ హోస్ట్గా కరెక్ట్గా సరిపోతాడు అని, అలాగే బిగ్ బాస్ అంటే శివాజీకి అమితమైన ఇష్టం. డైలీ బిగ్ బాస్ను చూస్తాడు. ఇదే విషయాన్ని పలుసార్లు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా శివాజీ తెలియజేయడం అయితే జరిగింది. అలాగే కంటెస్టెంట్స్ను తన ప్రశ్నలతో తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించగల సత్తా ఉన్న కంటెస్టెంట్స్ శివాజీ. దీనితో బిగ్ బాస్ బజ్ హోస్ట్గా గత సీజన్ టాప్ 3 కంటెస్టెంట్ అయిన శివాజీ అలియాస్ శివన్నను దాదాపుగా ఫిక్స్ చేసినట్టే అని చెప్పవచ్చు. అయితే శివన్న, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, అమర్దీప్లలో ఎవరు బిగ్ బాస్ బజ్కి హోస్ట్గా చేస్తే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్లో తెలపండి. అలాగే మన ఛానల్ని